హాయ్ అండి, వెల్కమ్ రవితేజ్ యూట్యూబ్ ఛానల్. నేను షో మీరు చూసింటారు కదా. నేను షోలో మీకు క్లియర్ కట్గా పర్ఫెక్ట్గా తెలిసిపోయి ఉంటుంది గేమ్ ప్లానింగ్ ఆడుతున్నారు. నిఖిల్, సోనియా, యాష్మి, నైరికా, వీళ్ళందరూ గేమ్ ప్లానింగ్ ఆడుతున్నారు. ఒక్క కంటెస్టెంట్ నిజమైన ఆనర్ ఇవ్వలేరు. అక్కడ చూడాలని ఇంట్రెస్ట్ చూడలేకపోతుంది, అంత గేమ్ ప్లానింగ్. ఆ సోనియా, నిఖిల్ అయితే ఏం గేమ్ ప్లానింగ్ ఆడుతున్నారు. ఆ పృథ్వీరాజు వీళ్ళు గేమ్ కోసం బిగ్ బాస్ వచ్చింది దీనికోసమా, లేకుంటే ఒకరొకరు టేక్ కేరింగ్ తీసుకోవడం కోసం వచ్చారు అర్థం కావట్లే. మనకంటే కూడా బాగా ఆడుతుంటే, కనీసం మనకంటని ఎంకరేజ్ చేసి అంత పోరాడుతుంటే, ఆ నిఖిల్ ఏమో నిద్రపోతున్నాడు. వాళ్ళ లేడీస్ కంటే లేడీస్ సపోర్ట్ చేసుకుంటూ పోతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కలిసి అతన్ని ఎలిమినేట్ చేసి పట్టాను. ఈరోజు నుంచి దరిద్రం పోతుంది షోకి. సో కమింగ్ టు ద ఓవరాల్ వ్యూ, నిన్న జరిగిన బిగ్ బాస్ షోలో ఎలా ఉందంటే, ఓవరాల్ చూసుకుంటే అంత గేమ్ ప్లానింగ్ యావరేజ్ అసలు షోనే సరిగా లేదు. ఎందుకంటే కంటెస్టెంట్స్ బాగా ఆడతాయి కదా, ఆడియన్స్ నచ్చుతుంది. అసలు సీజన్ పోల్చుకుంటే ఎంత బాగున్నాయో అంత కంటెస్టెంట్స్ కూడా బాగుండేవాళ్ళు. అంతా రివర్స్ అయిపోయింది. అసలు కంటెస్టెంట్స్ సరిగా లేరు. సోనియా, నిఖిల్, యష్మి అంతా బయట నుంచి గేమ్ ప్లానింగ్ అడిగి ఆడుతున్నారు. కనీసం గేమ్ ఆడుతుంది అసలు సోనియా? గేమ్ నిఖిల్ అయితే వదలుస్తున్నాడు. ఎప్పుడు ఆడలతో కూర్చొని కబుర్లు చెప్తున్నారు, గేమ్ ప్లానింగ్ సరిగా ఆడట్లే. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు బిగ్ బాస్ సీజన్ 8 నిన్న జరిగిన షోలో అయితే మీకు తిండికి కావాల్సిన రేషన్ సంపాదించుకోవాలా. ఎలా సంపాదించుకోవాలా? ముందు మీరు షాపింగ్ చేయండి, దాన్ని మీరు కొనుక్కోవాలా. అంటే ఇప్పుడు మనం సంపాదించుకుంది మళ్ళీ తిరిగి మనం కొనుక్కోవాలా, ఏ వస్తువు కావాలనేది. అదే బిగ్ బాస్ పెట్టిన తర్వాత గేమ్ ప్లానింగ్ పెట్టారు. గేమ్స్ పెట్టి ఎవరు ఫస్ట్ గేమ్లో గెలిస్తే వాళ్ళ రేషన్ వస్తుంది, ఓడిన వాళ్ళకి రేషన్ రాదు. అట్లా 2 ఆపర్చునిటీస్ ఇస్తారు. అట్లా ఫస్ట్ యష్మి వాళ్ళు గెలిచారు. సెకండ్ రౌండ్ వచ్చి నిహారిక తన గేమ్ వాళ్ళు గెలిచారు. బట్ వీళ్ళు మనకంట నిఖిల్ గేమ్ గ్రూప్ వాళ్ళు గెలిచలేకపోయారు. పాపం మనకంటే చాలా ఎఫెక్ట్ పెట్టాడు, కానీ తన గెలిచాడు ఆల్మోస్ట్. ఈ యష్మి ఏదంటే పార్షాలిటీ చూపించి వాళ్ళని ఓడగొట్టి వీళ్ళని గెలిపించింది. సంచాలక్ కరెక్ట్ రేషియో చెప్పాలా. 250 grams కరెక్ట్గా ఉండాలంటే ఎవరు పెడతారు? ఎవరు పెట్టారు? తూకం చేసే బిజినెస్ మ్యాన్ కూడా పెట్టలేదు ఎగ్జాక్ట్లీగా తూకం లేకుండా. కాబట్టి అది క్లియర్గా పార్షాలిటీ చూపించింది. సో ఆ పార్షాలిటీ చూపించినప్పుడు నిఖిల్ నిద్రపోతున్నాడు. కనీసం పోయి అతనికి వాళ్ళ మేనేజరే కదా అతనికి సపోర్ట్ చేయాలి. అటు సపోర్ట్ చేయకుండా లేడీస్ పై సపోర్ట్ చేసుకున్నాడు. నేను మా తీరా చూస్తే నేనే ఓడిపోవాలని కోరుకుంటాను, నేను సపోర్ట్ చేయాలని మాట్లాడుతున్నాను. అలాంటి వాడిని బిగ్ బాస్ సీజన్ 8లో ఎందుకు ఉంచాలా? ఆడియన్స్ అందరూ అతని ఓటింగ్ వేయకుండా ఎలిమినేట్ చేస్తే పోతుంది. అసలు షో ఎలా ఉంటుంది? ఇంట్రెస్ట్ ఉండాలి. అసలు ఇలాంటి వాళ్ళు పెడితే అసలు ఇంట్రెస్ట్ లేదు. ఒక్క కంటెస్టెంట్స్ పలానా వ్యక్తి అనే ఎవరు లేరు, ఆ విష్ణుప్రియ తప్ప మిగతా అందరూ డమ్మీనే. సో ఈయన జరిగిన షో మాత్రం అంతా పార్షాలిటీ, గేమ్ ప్లానింగ్ పక్కా. పృథ్వీ, సోనియా, తర్వాత నిఖిల్ వీళ్ళ గేమ్ ప్లానింగ్ అడుగు కోసం వచ్చారు బయట నుంచి. సో నేనైతే ఓవరాల్గా మీరు అసలు షో చూడాలని నాకు ఇంట్రెస్ట్ లేకపోతుంది. ఏమంటే రివ్యూ కోసం ఇస్తున్నాను. సో మనకంటే మాత్రము జరిగిన షోలో మాత్రం బాగా పార్టిసిపేట్ చేసినాడు. కొంచెం మిగతా అందరూ సరిగ్గా చేయలేకపోయినారు. సో ఓవరాల్ కమింగ్ టు ద మై రివ్యూ, ఇంత పార్షాలిటీ గేమ్ అయిపోయింది నిన్న స్టడీ జరిగినంత. సో బిగ్ బాస్ వాళ్ళు దగ్గర నుంచి మంచి ముందు తీసుకెళ్ళాలి. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్.